స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీం తీర్పు ఇచ్చింది. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అన్న దానిపై ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను ఇచ్చింది. తనపై నమోదైన స్కిల్ స్కామ్ కేసును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు ముగియగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ త్రివేది బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే వేర్వేరు అభిప్రాయాలను చెప్పారు. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ బోస్ చెప్పగా 17A వర్తించదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ఫలితంగా ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అయింది. అయితే తుది తీర్పు కోసం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు బదిలీ కానుంది. జస్టిస్ బోస్ తీర్పు ప్రకారం రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదన్న ఆయన చంద్రబాబు కేసులో 17A వర్తిస్తుందన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకపోయినా రిమాండ్ ఆర్డర్ను పక్కన పెట్టేయాలని అందుకు పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు తెలిపారు. సెక్షన్ 17Aలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా చర్యలు చట్టవిరుద్ధమని జస్టిస్ బోస్ స్పష్టం చేశారు. కానీ రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం సరికాదని, రిమాండ్ చెల్లుబాటు కాదని చెప్పలేమని జస్టిస్ బోస్ అన్నారు. జస్టిస్ బేలా త్రివేది తీర్పు ప్రకారం 17A అమల్లో లేనప్పుడు నేరాన్ని వర్తింప చేయలేమన్నారు. ఈ కేసులో 17A వర్తించదని చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసులకే ఈ సెక్షన్ వర్తిస్తుందన్నారు. అవినీతి నిరోధక చట్టానికి 17Aను ముడిపెట్టలేమని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఈ కేసు 5గురి బెంచ్లతో కూడిన ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సీజే నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చూడాల్సి ఉంది. తదుపరి విచారణ కోసం ఈ కేసును 3 న్యాయమూర్తులతో కూడిన బెంచ్కు బదిలీ చేస్తారా లేక 5 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు తీర్పు కీలకం కానున్న నేపథ్యంలో సీజే బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. విస్తృత ధర్మాసనం ఏర్పాటవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. సీజేకు కేసు బదిలీ అవడంతో తుది తీర్పుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సెక్షన్ 17A అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ సెక్షన్ అవినీతి పరులకు రక్షణగా మారొద్దని ప్రస్తావించారు. ఏ పరిస్థితిలో 17Aను తీసుకువచ్చారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సిఐడి తరపు లాయర్లు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఈ కేసులో సెక్షన్ 17A పాటించాల్సిన అవసరం లేదని చెబుతుంది. కేసు నమోదును 2018 ఏడాదిగా చూపుతుంది. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A నిబంధనలు అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. 2018 జూలై 26 నుంచి సెక్షన్ 17A అమల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదు చేసి 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని న్యాయస్థానానికి చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో సీజే బెంచ్కు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు బదిలీ అయ్యింది. చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పును ఇచ్చారు. జస్టిస్ అనిరుద్దీన్ బోస్, జస్టిస్ త్రివేది బెంచ్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు 17Aను అనుసరించి చంద్రబాబుపై స్కిల్ కేసు కొట్టేస్తుందా లేదంటే చంద్రబాబు పిటిషన్ని కొట్టేస్తుందా అనేది ఉత్కంఠం రేపుతుంది. దీనిపై అనేక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.